అమ్జద్ బాషా గారి ప్రెస్ మీట్ చూశాను. ఆయనలో తెలియని భయం, ఆందోళన, కోపం, ఆవేశం, ఓటమి భయముతో కూడుకున్న ఆందోళన కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆవేశం, ఆ ఆందోళనలో మరి సభ్యత, సంస్కారంతో కూడిన భాష వచ్చిందో లేదో ప్రజలు నిర్ణయించాలా. నేను అమ్జద్ బాషా గారు ఒకటే స్కూల్లో చదువుకున్నాం, నిర్మలా కాన్వెంట్లో. నాకు 2 సంవత్సరాలు స్కూల్లో కూడా జూనియర్ ఆయన. నిర్మలా కాన్వెంట్లో నాకు తెలిసినంతవరకు నాకు మంచి సభ్యత, సంస్కారం టీచర్లు నేర్పించినారు, మా తల్లిదండ్రులు కూడా నేర్పించినారు. మరి ఆయనేమో ఎంతో ఆందోళనతో కూడుకొని నన్ను, మా అబ్బలు వాళ్ళను కూడా ఎన్నో రకాలుగా మాట్లాడలేని, వాడుకలేని పదజాలనంతా ఉపయోగించినాడు. సంతోషం. ఆ సభ్యత ఉందో లేదో ఆయనకు, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆయన ఏం మాట్లాడినా, ఎన్ని తిట్టు తిట్టినా వాళ్ళందరి అవన్నీ కూడా నాకు దీవెనలే అవుతాయి తప్ప మరొకటి కాదు. నేను ఈ సందర్భంగా ఆయనకు 2 విషయాల గురించి అడిగిన. ఒకటి, 2150 కోట్ల రూపాయలు తెచ్చినానని మీరే చెప్పినావు. ఆ 2150 కోట్ల మీద ఏమేమి తెచ్చినావు, ఎక్కడ జీవోలు ఉన్నాయి, ఆ జీవోల ప్రకారం ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేశావు, ఆ జీవోల్లో ఉన్న నిధులు, శాంక్షన్ అయిన నిధులు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టినావు, గణాంకాలతో సహా ఒక పేపర్లో కానీ, ఒక పాంప్లెట్ రూపంలో కానీ, జీవోలతో సహా, లేదు వాట్సాప్లో కానీ నువ్వు చెప్పినట్టు నిజమైతే రిలీజ్ చేస్తే అందరం సంతోషపడతాం. మరి ఈరోజు మినిస్టర్ కాలనీ అని చెప్పి ఒక లేఅవుట్ చేసుకున్నావు, చలమారెడ్డిపల్లిలో ఒక లేఅవుట్ చేసినావు, 47వ డివిజన్లో రైలు పట్టాల దగ్గర ఒక లేఅవుట్కు సంబంధించి చేశావు. ఈ లేఅవుట్లన్నింటిలో కూడా ప్రభుత్వ భూమిని నువ్వు కలుపుకున్నావా లేదా, ఇది చెప్పు. ప్రభుత్వ భూమిని కలుపుకొని లేఅవుట్లు వేసి అమ్ముకున్న మాట వాస్తవమా కాదా? ఆ లేఅవుట్లలో ప్రభుత్వ నిధులతో, అంటే అప్రూవ్ కాని లేఅవుట్లో, అనధికార లేఅవుట్లలో నువ్వు సీసీ రోడ్లు ఇవన్నీ ప్రభుత్వ నిధులతో వేసుకున్నావా లేదా, నీ స్వార్థానికి ఉపయోగించుకున్నావా లేదా? అట్లాగే నువ్వు మైనారిటీ మంత్రిగా ఉన్నావు, వక్ఫ్ బోర్డు ఆస్తులు ఎన్ఓసీలు ఇచ్చి అమ్మేసుకున్న మాట వాస్తవమా కాదా? ఇవన్నిటి మీద ఆధారాలతో సహా నేను చర్చకు వచ్చేదానికి, చర్చ పెట్టేదానికి సిద్ధంగా ఉండా. 10 సంవత్సరాలుగా ఎన్నికల్లో ఓడిపోయినా కూడా, ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు కూడా మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం, రాజకీయంగా సమాజ సేవ చేస్తూ ఉన్నాం. నాకు ఏ పదవి రాకపోయినా. కానీ తమరు మాత్రం రేపు ఓడిపోతే కడప జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారా, విదేశాలకు వెళ్ళిపోతారా? ఒకసారి మీరే ఆలోచించుకోండి.